ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో పురాతన కాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేల్కొండి, మీ పిల్లలను మీ ఇంటి వారిని మేల్కొల్పండి. దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములో ఎందుకు నరావతారిగా జన్మించాడు అంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకే మనిషి కుమారుని తండ్రి అయిన దేవుడు లోకానికి పంపినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అంశము నశించిన దానిని వెదికి రక్షించటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. పిల్లరా, మరి చాలామంది దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని యొక్క ఆత్మీయతకు లోబడకుండా పిల్లరా ఇష్టానుసారముగా జీవిస్తూ నశించిపోతున్నారు. బాబు, నువ్వు నశించుట, అమ్మా నువ్వు నశించుట దేవునికి ఇష్టం కాదు. నువ్వు రక్షణ పొందాలి, నువ్వు రక్షణలోకి రావాలి అని దేవుని చిత్తమైనది. అందుకని చాలా శ్రేష్టమైన మాట లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో పిల్లరా మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, నశించిన దానిని వెదికి రక్షించుటకు కుమారుని యేసుక్రీస్తు వారు లోకానికి పంపబడ్డాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఉదయ కాలంలో నువ్వు దేవుని మాట వింటే నువ్వు రక్షణ పొందుతావు. నువ్వు దేవుని వాక్యం వింటే రక్షణ పొందుతావు, రక్షించబడతావు. భయంకరమైనటువంటి నరకానికి పోకుండా, అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి పాతాళానికి పోకుండా నీ ఆత్మను నీవు రక్షించుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్న మా పైన ప్రియరా, నిన్న దినాన రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాట రాయబడింది తెలుసా? కొందరినైనను రక్షించాలి. బాబు, ప్రతి ఒక్కరి మీద రక్షించబడినటువంటి నీ మీద దేవుడించిన భారమైన తెలుసా? కొందరినైనను రక్షించాలి. పాపములో ఉన్నవారిని, శాపములో ఉన్నవారిని, బాబు సాతాను సంబంధమైన బంధకముల చేత బంధించబడిన వారిని మనము కొందరినైనను రక్షించగలిగినటువంటి దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, రక్షించబడిన నీవు, నేను రక్షించబడ్డానులే, నా మొదటి నాకు చాలు అనుకోకూడదండి. ఈ రక్షణ అనేకులకు మనం పంచువారముగా ఉండాలి. ఈ రక్షణ అనేకులకు మనం అందించువారముగా మనం ఉండాలి అంటే పిల్లరా, కొందరినైనను నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావేమో, నీ ఇంట్లో నువ్వు ఒక్కడవే రక్షించబడ్డావేమో. పిల్లరా, రక్షణ పొందినటువంటి నీ రక్త సంబంధికులు, నీ తోబుట్టు వారి సంగతి ఏంటి అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పిల్లరా, వారు కూడా రక్షించబడాలి అంటే నీవు పిల్లరా ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర వారి విషయమై మొరపెట్టాలి. వారి విషయమై నువ్వు దేవుని దగ్గర ప్రలాపించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే వారు రక్షణలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం గమనించేసినట్లయితే 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొందాలి. దేవుని సంకల్పం ఎంత గొప్పదండి, దేవుని ఉద్దేశం ఎంత గొప్పదండి, దేవుని యొక్క ఆత్మీయ యొక్క ప్రేరేపణ ఎంత గొప్పదండి. మనుషులందరూ యూదులని, గ్రీకు దేశస్థులని, ఏమండి, ఏ భేదం లేదండి, ఏ భేదం లేదు. అందరూ రక్షణ పొందాలి. అందరూ రక్షణలోనికి రావాలి.
అందరూ దైవికమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి వారు మలచబడాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా బాబు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్పన, ప్రేరేపణ ఏంది అంటే మనుషులందరూ అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ, 7 ఖండముల ప్రజలందరూ కూడా పిల్లరా రక్షణ పొందాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన నీవు మనుషులందరూ రక్షణ పొందాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని అడుగుతున్నావా? అయ్యా, నా సహోదరి, నా సహోదరుడు లోకాచారములో పడిపోతున్నారు, రక్షణ లేకుండా పాపములో నలిగిపోతున్నారు, శాపముల చేత కృషించిపోతున్నారు, నశించిపోతున్నారయ్యా. వారిని రక్షణలోనికి నడిపించు ప్రభు అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. బాబు, వారు మనుషులందరూ రక్షణ పొందాలి అంటే సత్యవాక్యములు వారిని మనం నిలబెట్టాలి. వాక్యము సత్యము పిల్లరా, దేవుడు సత్యమై ఉన్నాడు కాబట్టి సత్యవాక్యములో వారు నిలిచిన వారుగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లలు మనం గమనం చేస్తే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాపకం చేస్తే, నిన్నును నీ బోధనను వారు వినున్నట్లుగా, అంటే బోధించే మా యొక్క స్థితిగతులు కూడా దేవునికి యథార్థముగా ఉన్నప్పుడు మన బోధనను బట్టి అనేకులు రక్షణలోనికి వస్తారు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాబు, బోధించే మనము సరైనటువంటి ఆత్మీయ స్థితిలో, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులో మనం ఉన్నప్పుడే దేవుడు మనలను పిల్లరా రక్షణ పాత్రగా, పనిముట్టుగా దేవుడు వాడుకుంటాడు. మన బోధన బట్టి అనేకులను దేవుడు రక్షిస్తాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. అనేకులు రక్షణ పొందినట్లుగా దేవుడు పిల్లరా మనలను సాధనముగా దేవుడు వాడుకుంటాడు. మనము ద్వారా అనేకులు రక్షణ పొందాలి, మన ద్వారా అనేకులు దేవుని యొద్దకు రావాలి. అది తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రణాళిక అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనము అనేకమైనటువంటి ఆత్మలను, అనేకమైనటువంటి జనాంగాన్ని మన బోధన ద్వారా, వాక్యము ద్వారా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమని ఈ దేవుని బోధను మనము ప్రజల యొద్దకు మనము తీసుకువెళ్ళినప్పుడు, ప్రజలకు మనము బోధించినప్పుడు, ప్రజలకు మనము వివరించినప్పుడు ఇలా ఆ వాక్యమనే బోధన రక్షణలోనికి నడిపిస్తుంది అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు మనం చూస్తే నపంసకుడు బయలుదేరి రథమెక్కి వెళుతూ ఉన్న సమయంలో దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ పిలుపుతో మాట్లాడింది. ఈ మార్గమున పోవచ్చున్నవాడు రక్షణ లేనివాడిగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి బోధించు, నువ్వు వెళ్ళి బోధన చెయ్యి. అతడు దేవుని వాక్యమును చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు, అర్థం కాక రక్షణలోనికి రావట్లేదు. వెళ్ళి వివరించు, బోధించు అని పిలుపుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు పిల్లరా ఆ రథం వెంబడి పిలుపు పరిగెత్తుకుంటూ వెళుతూ ఆ నపంసకుడితో మాట్లాడతాడు. నువ్వు చదువుతున్న గ్రంథము నీకు అర్థమవుతుందా?
అప్పుడు అంటాడు, నాకు అర్థం కావట్లేదు అంటాడు. అయితే నేను నీకు బోధిస్తాను, నీకు రక్షణ సువార్తను ప్రకటిస్తాను. రక్షణ సువార్తను గురించిన వివరణ నేను నీకు చెబుతాను అన్నప్పుడు ఆ నపంసకుడు రథమును ఆపి పిలుపును ఆ రథములోనికి ఎక్కించుకుంటాడు. పిలుపు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మంచి బోధకుడుగా దేవుడు అభిషేకించిన తర్వాత పిలుపు మాట్లాడుతున్నటువంటి బోధన చేస్తున్న మాటలను ఆ నపంసకుడు విన్నాడు. విని, మా బాబు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము, ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని ఎరిగిన వాడై పిలుపుతంటాడు, అయ్యా బోధకుడా, నీ బోధన వల్ల నేను రక్షణ పొందాను, నీ బోధన వల్ల నా మనసును మార్చుకున్నాను, నా క్రియలు మార్చుకున్నాను, నా తలంపులు మార్చుకున్నాను, నా ఉద్దేశాలు మార్చుకున్నాను. తడవు చేయొద్దయ్యా, తడవు చేయొద్దు, ఆలస్యము చేయొద్దయ్యా, ఆలస్యము చేయొద్దు. ఇదిగో నీళ్లు ఇక్కడే ఉన్నాయి, నాకు నీళ్లలో బాప్తీసమిమ్ము, రక్షణ నాకు కావాలి అని నపంసకుడు పిలుపును ఏడుకున్నట్లుగా దైవ గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాబు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము పిల్లరా, రక్షణ దినము. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? ఎందుకు అనాలోచనతో ఉన్నావు? ఎందుకు పిల్లరా నువ్వు దేవుని వాక్యానికి దూరముగా వెళ్ళిపోతా ఉన్నావు? దేవుని వాక్యమును వినకుండా పెడచెవిని పెట్టి నువ్వు తిరుగుతున్నావు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. అమ్మ బాబు, రక్షణ నీ సమీపమున్నది. ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో ఎవరు పాపములు మరణించుట, పాపములు నశించుట, పాపములు పిల్లరా దూరమవుట దేవునికి ఇష్టము కాదు. కనుకనే యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందాలి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వెంత ఘోర పాపివైనా సరే నువ్వు రక్షణ పొందాలి అని ఈ బోధన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నపంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు ప్రార్థనకి వెళుతున్నావు, కానీ అర్థం చేసుకోవట్లేదు. బైబిల్ చదువుతున్నావు, కానీ అర్థం చేసుకోవట్లేదు. దేవుని వాక్యాలు వింటున్నావు, కానీ అర్థం చేసుకోవట్లేదు. అర్థం కాకపోతే నీ జీవితం అంతా వ్యర్థమే, నీ బ్రతుకంతా వ్యర్థమే, నీ లైఫ్ ఫెయిల్ అయిపోతుంది పిల్లరా. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఈ బోధన అనేకులను రక్షించాలి, అనేకులను రక్షణ వైపు నడిపించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఇలా సంఘాలకు బోధిస్తూ నశించిపోతున్నటువంటి సంఘములు రక్షణలోకి రావాలి అని దేవుని వాక్యము ద్వారా పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలో మనం గమనం చేస్తే 5వ అధ్యాయం 20వ వచనములో మరణం నుండి అనేక ఆత్మలను రక్షించాలి. మరణము నుండి ఏమండి, మరణము నుండి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించాలి. ఎంత ప్రయాస, ఎంత భారాన్ని దేవుని బిడ్డలమైన మీ మీద, నా మీద దేవుడు ఉంచుతున్నాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అమ్మా బాబు, నపంసకుడు ఎలాగూ దేవుని వాక్యమిని రక్షించబడి బాప్తీసం తీసుకున్నాడో నువ్వు కూడా రక్షించబడి బాప్తీసం తీసుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అనేకులను రక్షణలోనికి నడిపించాలి, అనేకులను రక్షణ నడిపించాలి. ఈ నపంసకుడు
దేవుని బోధలో విన్నాడు. వినటమే కాదు, దేవుని బోధలో తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని బోధలో తన జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేశాడు. నువ్వు కూడా చేస్తావా? అలా చేయగలిగితే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బలపరుస్తాడు. అలా చేయగలిగితే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను రక్షించుకుంటాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. మా బాబు, దేవుని వాక్యమునకు నువ్వు సమర్పణ చేసుకోవాలి. దేవుని బోధకు నువ్వు సమర్పణ చేసుకుని లోబడితే నువ్వు రక్షించబడతావు. ఏముందులే చెప్తా ఉంటారు, వింటా ఉంటున్నావు అనుకుని నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు రక్షణ పొందలేవు. ప్రభువును గుర్చినటువంటి ఆత్మీయతలో నువ్వు రక్షణలోనికి రాలేవు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, నపుంసకుడు పిలుపు బోధ ద్వారా దేవుని వాక్యము ద్వారా పట్టబడ్డాడు. నువ్వు పట్టబడతావా? నువ్వు రక్షణ పొందుకుంటావా? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలోనికి నువ్వు మలచబడతావా? అమ్మా బాబు, ఇంకెంతకాలం పాపం చేసుకుంటూ పాపములో మగ్గిపోతావు, పాపములో పడిపోతావు, పాపములో డొల్లాడుతూ ఉంటావు. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము ఈ పురాతన కాలంలో నీతో మాట్లాడుతుంది. నువ్వు రక్షణ పొందాలి, రక్షణలోనికి రావాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. రక్షణ లేకపోతే, రక్షణ పొందకపోతే భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదు అని, ఆ పరిస్థితుల్లో నువ్వు జీవించకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాసిన సువార్త 19:10 నశించిన దానిని వేదకి రక్షించటానికే యేసయ్య లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కొందరినైనా నువ్వు రక్షణ నడిపించాలి. అంత మాత్రమే కాదు, మనుషులందరూ రక్షణ పొందాలి. ఎంత గొప్ప దేవుని ప్రణాళిక, ఎంత గొప్ప దేవుని ప్రేమ అంటే అందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ, భూమి మీద ఉన్న మనుషులందరూ రక్షణలోకి రావాలి. అది దేవుని యొక్క చిత్తమైనదని దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులందరూ బోధకు లోబడి ఆత్మను రక్షించుకోవాలి. సత్యవాక్యములోనికి వారు మలచబడాలి, మారబడాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనుషులందరూ మరణము నుండి తప్పించబడి రక్షణ పొందాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం, ఇదే దేవుని యొక్క చిత్తమని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మరి నపుంసకుడు అంటే మీకు అర్థమై ఉండొచ్చు. ఆడింగుల తనము కలిగిన వాడు, వివాహం చేసుకోలేడు, సంతానం కనలేడు, నపుంసకుడండి. అలాంటి నపుంసకుడు రక్షణ పొందాడు. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప జీవితాన్ని కలిగినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందుతావా? రక్షణ పొందాలి అని దేవుని ఉద్దేశమై దేవుని సంకల్పం. కాబట్టి రక్షణకు రండి, రక్షణ పొందండి, ఆత్మీయులు పొంది నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికుల మాత్రం పురాతన కాలంలో ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలయ్యా. ఎత్తమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపదాయించండి. అనేకులు ప్రభు రక్షణకు వచ్చినట్లుగా ఈటీవీ పరిచర్యను ఆశీర్వదించండి. అనేకులు ప్రభు రక్షణ పొందినట్లుగా మీ కార్యములు జరిగించమని, కృప చూపి బలపరచమని యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లేదా దయచేసి మరి ఇంకనూ మీరు వాక్యము ద్వారా బలపడాలంటే, ఇంకనూ వాక్యము ద్వారా మీరు దీవించబడాలి అంటే మరి రండి. చీరాల్లో మాకు 3 స్థలాల్లో చర్చిస్తున్నాయి. మరి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉన్నాయి.
రండి, దేవుని వాక్యాలు వినండి. ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు హౌసింగ్ కాలనీ ఐక్యనగర్లో ఎల్టీడీ కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాలే ఆ చర్చి ఉంది. రండి, దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని, దేవుని బోధన విని రక్షణ పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. అలాగే రెండో ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9:30కు రామాపురం రోడ్, బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో చర్చి ఉంది. ఆ ప్రాంతంలో ప్రదేశంలో ఉన్నవారు రండి, దేవుని వాక్యాలు విని ఆత్మీయ మేలు పొందండి. మూడో ఆరాధన మరి పేరల్ హై స్కూల్ దగ్గర మా మెయిన్ చర్చి ఉంది. మరి రండి, దేవుని వాక్యాలు వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. తిరిగి పిల్లరా, ప్రతి శుక్రవారం మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. పిల్లరా రండి, మరి మీ బాధలో, బలహీనతలో, వ్యాధులు, శోధనలో, శ్రమలో ఉన్నారా? రండి, ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి పిల్లరా, ఈ పరిచయం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి వచ్చే నెల 5వ తారీఖు శుక్రవారం సాయంకాలం మరి మా సంఘాలన్నిటి కలుపుకొని, అలాగే పాసస్ కలుపుకొని, పాసస్ అండ్ సంఘముతో కూడినటువంటి గ్రాండ్ సెమీ క్రిస్మస్ జరుగుతుంది. దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ప్రతి సంవత్సరం ఎదవరాళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు నూతన వస్త్రాలు ఇస్తూ ఉంటాం. అలాగే పాసస్కి నూతన వస్త్రాలు ఇస్తూ ఉంటాం. మరి అవన్నీ దేవుడు సమకూర్చినట్లుగా, ఎక్కడ కొదవ లేకుండా దేవుడు సహాయం చేయనట్లుగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. తిరిగి వారందరికీ భోజన వసతులు ఏర్పాటు చేయబడతాయి. వాటి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా దేవుడు మంచి వాతావరణం ఇచ్చి దేవుడు సహాయం చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలు మీరందరూ జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని దేవుని మేలులు, దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ రేపు 5వ తారీఖు జరగబోతున్నటువంటి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకును యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.